ఉన్నాము అనేది నమ్ముతున్నాను. ఎందుకు అని అంటే వాక్యము అనేది ఎప్పుడు ఎవరి ద్వారా ఏ రకంగా మన హృదయాన్ని తాకుతుందో నాకు తెలియదు. కొన్నిసార్లు మనకి అన్నీ తెలుసు అన్నట్టుగా ఉన్న కొన్ని మాటలు వాటిని మనం పఠించడం అనేది కష్టతరంగా ఉంటారు. ప్రతి వారం సంఘానికి వెళ్తున్నా, ఎన్నో సంవత్సరాల తరబడి దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నా, ఎన్నో సందర్భాల్లో దేవుని పరిచయంలో సహకారంగా ఉన్నా, దేవుని మాటలు కొనుక్కొని మనం అన్వయించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అది ఎప్పుడైతే మనం అన్వయించుకునే స్థాయిలోకి వెళతామో ఆ విత్తనం ఫలించడానికి మరికొన్ని సంవత్సరాలు. ఈ మధ్యలో తుఫానులు రాకుండా, వరదలు రాకుండా, వానలు రాకుండా కాపాడగలిగితే మనం అనుకున్నది ముందుకు తీసుకుని నిజంగానే ఈ భూమి మీద క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏమిటి అనేది పూర్తిగా నాకు తెలిసి 90% మంది క్రైస్తవులు మర్చిపోయారు. ఏదో ప్రభుని నమ్ముకున్నాం, రక్షణలోకి వచ్చాం, నా జీవితంలో దేవుడు ఏదో మేలు చేశాడు, దేవుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఏదో మేలు దొరికింది అని ఒక స్వల్పకాల సంతృప్తితోనే మన జీవితాలు తీసుకుని వెళ్ళిపోతున్నాం తప్ప దేవునిలోకి వచ్చిన మన జీవితాన్ని ఇంకాస్త పరిపూర్ణం చేసుకునే ఆలోచనలు పూర్తిగా కనబడలేకపోయాయి. అందుకే ఈరోజు సంఘాల యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు అవి చిన్న సంఘాలైనా పెద్ద సంఘాలైనా, వందల మంది ఉన్న సంఘమైనా, వేల మంది ఉన్న సంఘమైనా ఏం జరుగుతుంది ఎక్కడంటే వస్తున్నాం వెళ్తున్నాం, ఇది జరుగుతుంది. కానీ వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఏ ఉపయోగం లేదు అనే సంగతి హృదయానికి అర్థం. ఒక పిల్లవాడికి ఆలు కూడా రాలేనప్పుడు తీసుకువెళ్ళి ఒకటో తరగతిలో పడేస్తాం, లేదంటే ఇంకా ముందుకు వెళ్తే ప్రీ స్కూల్ ఎల్కేజీలో పడేస్తాం. ఒక 3-4 సంవత్సరాల తర్వాత చూడండి, వాడు ఏమి రాలేదు ఉండదు. ఎలా ఉంటాడు వాడు? అని చెప్పేస్తాడు, రైమ్స్ చెప్పేస్తాడు, నెంబర్స్ చెప్పేస్తాడు, ఆల్ఫాబెటిక్స్ చెప్పేస్తాడు, అన్నీ చెప్పేస్తుంటాడు. కారణం ఏంటి అంటే వాడికి కష్టంగా ఉన్నప్పుడు బలవంతు పెట్టి మనం పడేస్తే నేర్చుకున్నాడు, వాడికి తెలియకుండా పట్టించుకున్నాడు. అందుకే తరగతులు పెరిగే కొద్దీ, క్లాసులు పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, అన్నింటినీ అర్థం చేసుకోగలిగితే స్థాయికి వెళ్ళిపోతారు. అలాంటిది దేవుని సంఘంలో వస్తున్న మన జీవితానికి వస్తే అలాంటి ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందా? నేను దేవుని నమ్ముకున్నప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ప్రభువు నమ్ముకుని 2 సంవత్సరాలలో నా జీవితంలో ఈ మార్పులు వచ్చాయి అని చెప్పుకోవడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయి? అలా ఉంటే మంచిది. అంటే ఏదో ఒక సాక్ష్యంలో చెప్పేది కాదు. చాలా మంది సాక్ష్యం చెప్తారు కదా, మంచిదే, సాక్ష్యాలు చెప్పడం చాలా మంది ఇన్స్పిరేషన్ లో ఉంటుంది, మంచిదే. కానీ ఒక సాక్ష్యం కాదు. మన ప్రభు దగ్గరికి ప్రతిరోజు వస్తున్నాము అంటే, ప్రతి ఆదివారం వస్తున్నాము అంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటే ఉంటారు, ఎక్కడ చూసినా మీరు చూడండి, గమనించండి. ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎన్ని సభలకు వెళ్ళినా ఆ ఒక్క సాక్షినే రిపీట్. నా తర్వాత ఏమి లేవా? అవసరం పడలేదు, తర్వాత మనకి అవసరం పడలేదు. నిజంగా ఉదయకాలం చెప్పిన వాక్యము నేను అన్నట్టు అదే వాక్యం, ఉదయకాలం నేను అన్న వాక్యమే
నేను కూడా చెప్పాలని సిద్ధపడ్డాను. అదే మాట, అదే వాక్యం మరలా మీకు రిపీట్ చేస్తాను. ఇప్పుడు ఉదయం చెప్పిన మాటలే మరలా రిపీట్ చేస్తాను, ఒకసారి చూద్దాం. దేవుడు మన పక్షాన, అంటే మన గురించి ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఏ రకంగా ఉంది అనేది మనం ఆలోచిస్తే అదే కాలం చెప్పింది కంటిన్యూషన్ చేస్తాను, మీకు అర్థం అవ్వదని. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక మంచి మాట రాయించాడు. జస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత మన శరీరం ఎక్కువ సుఖాన్ని కోరుకుంటుంది కనుక, అంతే కదా, నిద్రావస్థలోకి వెళ్తాం కనుక, నిద్రలోకి జారుకుంటాం కనుక వాక్యం మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండదు. అందుకే జస్ట్ కొంచెం సేపు చెప్పి ముగించుకుంటాం. ఉదయం చెప్పిన కంటిన్యూషన్. దేవుని ప్రణాళిక అసలు నిజంగా మనల్ని కావాలనుకున్న ప్రణాళిక ఎప్పటి నుంచి ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాడో, మనం చేయకపోయినా ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోకపోయినా దేవుడు ఆయన ప్రణాళికను, ఆయన సంకల్పాన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ అది ఆ ఛాయ కనపడకుండా, ఆ ఛాయ దూరం అవుతుందా, మనం మారాలని, లేదా మనం ఆయన మార్గంలోకి రావాలని, ఆయన రక్షణలోకి రావాలని ఒక కాన్సెప్ట్ మిస్ అవ్వదు అసలు. ఎప్పటి నుంచి అంటే చాలా కాలం నుంచి, చాలా 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 కాలం నుంచి, అంటే మనం ఈ లోకం తెలియనప్పటి నుంచి, ఈ భూమి పుట్టక నుంచి కూడా దేవుని కాన్సెప్ట్. తర్వాత కొంతకాలానికి మనం ఈ భూమి మీదకి వచ్చి తప్పిపోయి మళ్ళా ఆయనలోకి రావాలనే కాన్సెప్ట్ ఎప్పుడుదో అంటే దేవుడు చెప్తున్నాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక ఎగ్జాంపుల్ చూసుకుని మనం ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు గారికి రాసిన పత్రిక, పేతురు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుంచి. పేతురు గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న పాపము అనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. యేసుక్రీస్తు వారి గురించి చరిత్ర పటంలోకి వెళ్ళిపోతే చాలా మందికి తెలియని సంగతులు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, యేసుక్రీస్తు వారు ఎక్కడో యెరూషలేములో పుట్టాడు, యేసుక్రీస్తు వారు ఎక్కడో పట్టణం వారి కుటుంబంలో పుట్టాడు. ఇవన్నీ కూడా బైబిల్ అర్థం కాలేని వారికి, దేవుని ఎరగలేని వారికి ఉండే డౌట్. అసలు వాస్తవానికి ప్రభువు యొక్క స్థితి భూమి మీద ఎప్పటి నుంచి ఉందంటే, ఈ భూమి పుట్టకముందు నుంచి ఉంది, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ఈ సందర్భం జరుగుతున్నప్పటికీ నోహు దినాలు యేసుక్రీస్తు వారి కంటే సుమారు 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాల కాలం. ప్రభు యొక్క సువార్త ప్రకటన, రక్షణ సువార్త ప్రకటన స్వయంగా ప్రభు ప్రారంభించింది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత కాదు. యాక్చువల్గా కొత్త నిబంధన గ్రంథపు పాఠాలు మనం చదివితే, సువార్తలు చదవలేదు, ఆయన 30 ఏళ్ల సువార్త ప్రారంభం కనబడుతుంది. శరీరధారిగా భూమికి వచ్చిన తర్వాత ఆయన 30వ ఏట నుంచి 33.5 ఏళ్ళు, 3.5 సంవత్సరాలు ఆయన యాతగాటిగా అలసిపోయి నిద్రలేక 24/7 దేవుని పరిచయంలోనే ఆయన జీవితం కొనసాగింది. ఇది శరీర రూపంగా ఉన్న ఆయన పరిచర్య అయితే, ఆత్మరూపంగా ఈ భూమికి ఎన్నో మార్లు, ఒకటి కాదు, 2 కాదు, చాలా సార్లు కనపడుతుంటాడు ఆయన పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా. అందులో ఒకటి మనం ఇప్పుడు చదువుకున్న పేతురు గారికి రాసిన మొదటి పత్రికలో
ఎప్పుడో ఉన్న నోవహు కాలంలో యేసుక్రీస్తు వారు వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించారు. ఆయన ఆత్మరూపిగా అని రాయబడింది. ఎలా వెళ్ళాడు ఆయన? అందుకే ప్రభు పుట్టాడు అనే మాట ఆ బైబిల్ ప్రకారంగా అది అంత ఒప్పుకోలుగా ఉండదు. పుట్టినవాడు కదా, ఆయన ఉన్నవాడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు, చాలా కాలంగా ఉన్నవాడు, మన కంటికి కనబడలేనంతగా ఉన్నవాడు ఆయన. అందుకే ఆయన యొక్క ఆయన యొక్క ఉనికి అనేక మారులు అనేక సందర్భాల్లో పాత నిబంధన చరిత్ర మనకు ఫోటోలో కనబడుతూ ఉంటారు ప్రభు అని. అది చాలా మందికి అర్థం కాదు. ఈ రక్షణ యాక్చువల్గా అప్పటికి ఉదయకాలం మనం విన్నాం, భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట. గారు తప్ప ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఆ ఒకడి నుంచే మళ్ళా ప్రారంభం. ఒకడి నుంచే అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు రండి, వందల వేల మంది సైన్యంతో ఉండదు, ఒకడి నుంచే ప్రారంభం. ఒకడి నుంచి ప్రారంభించిన ఆయన 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 కాన్సెప్ట్, ఆయన ఉద్దేశము అక్కడి నుంచి లక్షల కోట్లు ఖండాలు 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 దాటి వెళ్ళిపోతుంటారు. ఈరోజు మనం అందరం కూడా ఆదాము నుంచి వచ్చిన వాళ్ళమే, మధ్యలో ఆగిపోయి మళ్ళా అదే నోవహుల నుంచి వచ్చినారు. మన పొరుగులు ఎవరనుకున్నారు? ఫస్ట్కి వెళ్ళిపోతే ఆదాము గారు కనపడతారు, మధ్యలో వచ్చేసరికి నోవహు గారు ఉంటారు. ఆ రక్షించబడిన ఆ 8 మంది సంతానంలో వచ్చిన వాళ్ళు సువార్తను ప్రకటించిన తర్వాత ఎవరు మారకపోతే కేవలం నోవహును ఆయన కుటుంబాన్ని మాత్రం దేవుడు రక్షించుకున్నాడు. నోవహును బట్టి ఆయన కుటుంబాన్ని, నోవహును బట్టి ఆయన కుటుంబాన్ని, లోతును బట్టి ఆయన కుటుంబాన్ని, అబ్రహాముని బట్టి ఆయన కుటుంబాన్ని. ఎందుకు కుటుంబాలే కావాలనుకుంటున్నాడు దేవుడు? ఎందుకు కుటుంబాలే కావాలన్నా ఒక్కనే కుదిరేలేదు. ఉదయకాలంతో మనం వింటాం, ఒక రక్షణ బదులు కుటుంబాన్ని రక్షించాడు. ఒక రక్షణ కుటుంబం అంతా ఎందుకు కావాలనుకున్నాడు దేవుడు? ఎందుకు కావాలనుకుంటాడు? కుటుంబముగా ఉన్నటువంటి దేవుడు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కుటుంబం అనే వ్యవస్థ సర్వనాశనం అయిపోయి పతనావస్థకి వెళ్ళిపోయింది. కానీ కుటుంబంలో విచ్ఛిన్నం అయిపోయి, ఐక్యత తగ్గిపోయి, ఏమంటే ప్రేమ తగ్గిపోయి, ఆ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఒరిజినల్ గా కుటుంబము అనే పదానికి డెఫినేషన్ కావాలంటే దేవుడి దగ్గర వెళ్ళిపోతుంది. అంటే దేవుడు చాలా ఇష్టం. కుటుంబాలుగా రక్షించబడటం, కుటుంబాలుగా దేవుడి సన్నిధికి రావడం, కుటుంబాలుగా రక్షణ పొందడం దేవుడికి చాలా ఇష్టం. ఈ రోజు నుంచి కాదు, చాలా కాలం నుంచి. భూమి మీద పాత చరిత్ర అంతా కూడా నైట్ కనబడుతుంటుంది మనకి. ఒకరిని బట్టి కుటుంబం, ఆ ఒకరిని బట్టి కాపాడడం కుటుంబం అంతా రక్షించబడిన నోవహు వాడ చూసారా? ఆ వాడ రక్షణకు, యేసుక్రీస్తు అనే రక్షణకు సాదృశ్యం కనపడుతుంటది. రక్షణ అనగానే యేసుప్రభు గారు వచ్చిన తర్వాత కాదు, ఆయన రాకముందే ఆత్మరూపుగా రక్షించిన రక్షణ. అందుకే మనకి ఎంత చదువుకుంటూ వెళ్తే ఏమంటుందంటే, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. 8 మంది అప్పుడు ఎలాగైతే నీటి ద్వారా రక్షించబడ్డారో వనలోకి వెళ్ళి, దానికి సాదృశ్యమైన రక్షణ, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. జాగ్రత్తగా రెండింటిని కంపేర్ చేశారంటే, నోవహు వాడలోనికి వెళ్ళిన రక్షణ పొందని 8 మంది నీటి ద్వారా ఎలా రక్షించబడి ఆ వాడలోకి వెళ్ళి ఆ వాడలో తలదాచుకుని మరలా 40 రోజుల తర్వాత భూమి మీద కలుగు పెట్టారు. అదే రక్షణ
ఈరోజు మనం నమ్ముకున్న తర్వాత, మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత, నీటి ద్వారా రక్షించబడిన తర్వాత మనము కూడా అదే రూపకమైన రక్షణను కలిగి ఉన్నామని చెప్తున్నాం. అదే దానికి సాదృశ్యము. అంటే దేవుని యొక్క ప్రణాళిక మనం కాపాడబడాలి, మనం రక్షించబడాలి, మనము మన కుటుంబాలు మార్చబడాలి అనేది ఈ రోజుది కాదు. విజేతలు చెప్పంటారండి. మనం అనుకుంటాం కదా, నా కుటుంబంలో నేను అందరికి వాటిని చెప్పాలి, అందరినీ మార్చాలి, అందరినీ రక్షణలో చెప్పాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన కుటుంబానికి రక్షణలోకి తీసుకురావడానికి వాక్యము చెప్పే బాధ్యత, మనకి ఆయుష్ అవకాశం ఉన్నంత కాలం వాళ్ళకి వాక్యం చెప్పే పరిస్థితి మనం కలిగి ఉన్న దేవుని ప్రణాళికలో వాళ్ళు లేకపోతే ఒక రక్షణ ఉంది. నీ ప్రణాళిక నా ప్రణాళిక ముఖ్యం కాదు. ఇక్కడ ఎవరి ప్రణాళిక ముఖ్యం? దేవుని ప్రణాళిక. కానీ మనం చేయాల్సింది ఒకటి ఉంది. అది చేసినది సార్ చెప్పాలి. నీకు అవకాశం ఉన్నంత వరకు చెప్పాలి. అవకాశం నువ్వు బతికున్నంత వరకు చెప్పాలి. చెప్పకపోతే చెప్పినా నువ్వు మారకపోతే మందొప్పు కాదు. వాళ్ళ దేవుని ప్రణాళికలో లేదు, వాళ్ళ దేవుని ఏర్పాటులో లేదు అని చెప్పాలి. అప్పుడు ఏం జరిగిందంటే, ముందు ఆ చెప్పే విషయమే మర్చిపోయారు అందరూ, ప్రణాళిక దాకా వెళ్ళకపోయింది. ప్రణాళిక దాకా కూడా వెళ్ళకపోయింది, చెప్పే విషయం మర్చిపోయారు. అంటే మనం అనుకుంటున్నట్టుగా మన కుటుంబానికి ప్రభు ఉదావతలు వెళ్ళి సువార్త చెప్పడానికి, ఉదావతలు వెళ్ళి వాక్యం చెప్పడానికి, ఎవరితో మాటలు చెప్పడానికి వెళ్తాం. కానీ ఎక్కడెక్కడికో వాక్యం చెప్పడానికి మనం ఆసక్తిని కనపరుస్తాం. కానీ మొట్టమొదటిగా మన వారికే మనం వాక్యాన్ని ప్రకటించాలనే ఆలోచన మర్చిపోయారు. వాళ్ళు నమ్ముతారా నమ్మరా, రక్షణలోకి వస్తారా రారా, అది దేవుని చిత్తం. దేవుని చిత్తమే. మనం చెప్పవలసిన బాధ్యత మనది. వాళ్ళు తిట్టుకున్నా, మనల్ని అవమానించిన, మనల్ని నిందించిన, మనల్ని తప్పుగా చూసి మాట్లాడినా అసలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం వారికి చెప్పాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే వారు మన కుటుంబం. నోవహు వాడను కూడా దేవుడు సిద్ధం చేస్తున్నప్పుడు కంప్లీట్ గా యేసుక్రీస్తు వారి రక్షణకు నోవహు వాడలో రక్షించబడిన 8 మందికి చాలా దగ్గర ఆ కంపారిజన్స్ ఉంటాయి. చాలా దగ్గర పోలికలు. ఎలాగంటే, ఆ రోజు నోవహు తన కుటుంబాన్ని కాపాడుకుని వాడలోకి వెళుతున్నప్పుడు ఆ వాడను సిద్ధపరిచే బాధ్యత నోవహుకి ఇచ్చాడు. కానీ దేవుడు ఆ వాడను ఏ రీతిగా సిద్ధం చేయాలనే ప్రణాళిక మొత్తం దేవుడిది. ఆ వాడ ఎంత పొడవు ఉండాలి, ఎంత లోతు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ గుమ్మం ఉండాలి, కంప్లీట్ డిజైన్. ఆ వాడి యొక్క సిద్ధపాటు అంతా దేవుడిదే. ఎందుకు అంత ప్రత్యేకత తీసుకున్నాడు దేవుడు? నోవహు గారికి కొలతలు తెలియదా? నోవహు గారికి దాని లెక్కలు తెలియదా? లేదా నోవహు గారికి దానికి రాదా? దేవుడు ఎందుకు చెప్పాడు? దాని కొలతలు, దాని లెక్కలు, దాని గొడవ, దాని కథ, దాన్ని తయారు చేసే ప్రతి విధానం దేవుడు ఎందుకు నోవహుకు చెప్పాడు? ఎందుకనంటే దేవుడు మనుషులుగా మనం రక్షించడానికి వేసుకున్న ప్రణాళికలో, యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని కావాలనుకున్న ప్రణాళికలో ఒక ఛాయారూపకమైన విషయాల్లో పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల దేవుడు కనపరుచుకుంటూ వచ్చాడు. అంటే ట్రాక్ మిస్ అవ్వలేదు ఎక్కడ. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నోవహు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే 6వ అధ్యాయము 14వ వచనం ఆదికాండంలో త్వరగా ముగించుకుందాం.
చితిసారకపు మానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. దేవుడు అంటున్నాడు, నువ్వు దాని పొడవు వెడల్పులు చెప్పి చితిసారపు కుమారుతో దాన్ని తయారు చేసి దానికి అరలుగా పేర్చి అంతస్తులుగా పేర్చి దానికి కీలు పూయాలి. ఏం పూయాలట? కీలు పూయాలి. అంటే కీలు అంటే తెలుసా అండి? ఆ వాడలు ఏమంటే వాటర్ వెళ్ళిపోకుండా చెక్కలు కదా, వాడంటే చెక్క కదా, చెక్కను ముక్కలు ముక్కలుగా ఉన్న పీసెస్ అన్నింటినీ మనం సెపరేట్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఉన్న ఎయిర్ గ్యాప్స్, చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, అవి అందులోంచి నీళ్లు వెళ్ళిపోకుండా ఉండాలని ఒక ప్రొటెక్టెడ్ గా లోపల బయట డబుల్ కోటింగ్. ఆ కీలు రాసే పద్ధతి కూడా దేవుడే చెప్పాలి. ఆ కీలు పుయ్యాలి, దానికి చెక్కన అమర్చాలి, ఎంత చెయ్యాలి, ఎంత గొడవ పెట్టాలి, అంతా కూడా దేవుడే చెప్పాలి. అంతా దేవుడే చెప్పాలి. ఎందుకంటే దేవుని ప్రణాళికను మనం నెరవేర్చలేము, మనము చేయలేము, దేవుడే చేయాలి. వాక్యం చెబుతున్నాం, ఎవరో మారటం లేదు, ఎవరో రక్షణ పొందటం లేదు, ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళ రక్షణలోకి వస్తారు. విచిత్రం తెలుసా అండి? గొప్ప గొప్ప చరిత్రకారుల యొక్క క్రైస్తవ మిషనరీస్ లో గొప్ప గొప్ప మిషనరీ యొక్క చరిత్రను చూస్తే కొంతమంది అండి, ఇదిగో రోడ్డు మీద దొరికిన ఒక చిత్తి కాగితాన్ని తీసుకుని ఆ కాగితం చదివి మారు మనసు పొంది లక్షల మందిని మార్చిన సేవకులు. ఎవరో రోడ్డు మీద పడేసిన ఒక చిత్తి కాగితం, అదేదో అక్కడ బైబిల్ ఏదో ఒక చిన్న పేజీ దొరికితే ఆ పేజీ పట్టుకొని అది చదువుకొని ఆ దొరికిన ఆ పేపర్లో ఆ పేజీలో ఉన్న మాటలు చదువుకుని దేవుని పట్ల ఆసక్తి పొంది కొన్ని లక్షల మందిని మార్చిన క్రైస్తవ సేవకులు. ఎలా మారారు? దేవుడి ప్రణాళిక. దేవుడి ప్రణాళికలన్నీ మనం ఎవరూ కాదనలేము, దాన్ని మనం అడ్డుకోలేము, మనం కాదనలేము. ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతిదీ కూడా, ప్రతి సందర్భము కూడా, ప్రతి సంఘటన కూడా దేవుని చిత్తము లేకుండా జరగదు. కాన్సెప్ట్ అలా మారిపోతుంది, రోజులు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, క్రైస్తవ్యానికి అడ్డుకోవాల్సి వస్తుంది, ఒక పక్కన క్రైస్తవ్యానికి వ్యతిరేకతలు వస్తున్నాయి, ఎదురు క్రైస్తవ్యానికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, క్రైస్తవ్యానికి ఎన్నో చట్టరూపకమైన చట్టాలు అడ్డుకుంటున్నాయి. ఈ రోజున కొత్త కొత్త చట్టాలు వచ్చాయి. క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్స్ ఉన్నాయి, చట్టాలు వచ్చాయి. క్రైస్తవులుగా మారితే మీరు ఏమండి చాలా కోల్పోతారు, చట్టాలు వచ్చాయి. సుప్రీంకోర్టులో అట్లా పెద్ద పెద్ద కోర్టులో, సుప్రీంకోర్టులో సైతం చట్టాలు వచ్చాయి. ఎందుకు? దేవుని ప్రణాళికను అడ్డుకోవడానికి. అనేకులను క్రైస్తవులోనికి రానివ్వకుండా, అనేకులు క్రీస్తులోనికి రానివ్వకుండా అడ్డుకోవడానికి ఈ రోజున భూమి మీద ఎన్నో విశ్వ ప్రయత్నాలు మానవుని యొక్క మేధస్సుతో జరిగిస్తూనే ఉన్నాడండి. కానీ ఒక విషయం చెప్పమంటారా? వారు ఎన్ని తలంపులు కలిగి ఉన్నా, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా, క్రీస్తులోనికి వచ్చేవారిని ఆపడం వారి తరం. అలాగని వచ్చిన వాళ్ళు పోగొట్టడం వాళ్ళ తరంగా. అలా పోయారంటే పొట్టు అని అర్థం, మిగిలారు అంటే గింజలు అని అర్థం. దేవుని కాన్సెప్ట్. మనకి కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి పని కూడానండి దేవుని ప్రణాళికలోంచి వచ్చిందే. ఎంతమంది నిజమైన వాళ్ళు, ఎంతమంది నిలబడగలరు, ఎంతమంది దేవుని మాటలకు కట్టుబడి ఉండగలరు, ఎంతమంది బెదిరిస్తే బెదిరిపోకుండా నేను దేవుని పిల్లలు, దేవుని కుమారుడు అని అనగలరు. ఇది దేవుడు గమనిస్తుంటాడు. అంటే కొన్నిసార్లు లోకాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని సంకల్పం ఎప్పటి నుంచి ఆయన జరిగించుకుంటూ వస్తున్నాడో ఆలోచిస్తేనండి, ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నవి ఏవి కూడా ఆ సంకల్పం అడ్డుకోదు. దేవుని రక్షణ అనే సంకల్పం ఉంది సారా, నోవహు వాడ కానించి, అంతకంటే మొదటి కానించి
అవన్నీ కూడా ఈ భూమి మీద దేవుడిలోకి మనం రావాలనే ఆయనలోకి రావాలి, ఆయన రక్షణలోకి రావాలి, ఆయన ద్వారా రక్షించబడాలి. అందుకే కీలు పూయను, కీలు లోపల బయట కీలు పూయనట. ఆ కీలు పూసి నువ్వు అందులో ప్రవేశించాలి. ప్రవేశించిన తర్వాత కూడా ప్రతిదీ కూడా దేవుడే ప్లాన్ చేస్తున్నాడు. కిటికీలు పెట్టాలి, ఆ కిటికీలు వచ్చి కిటికీలు పెట్టాలి, ఆ కిటికీలు అన్ని కిటికీలు ఉన్నా దాని ఎంట్రన్స్ ఒకటే ఉండాలి. వాడంత పెద్దవాడు కదండి, నోపవాడు అంత పెద్దవాడికి ఎంట్రన్స్ ఒకటే ఉంది, కిటికీ చాలా ఉంది. వాళ్ళు రావాలి కదా, లోపల ఎన్నో వేల లక్షల జీవజల రాశులు లోపలికి తీసుకొచ్చాడు దేవుడు. వాటికి గాలికి, దానికోసం ఆక్సిజన్ కి, దానికోసం కావాల్సిన వెంటిలేషన్ కి అన్నిటికీ దేవుడు ఏర్పాటు చేశారు. కానీ ఎంట్రన్స్ మాత్రం ఒకటే, ఒకే ద్వారం. అంత పెద్దవాడికి ఒకటే ద్వారం. వెళ్ళాలన్నా దాని ద్వారానే వెళ్ళాలి, రావాలన్నా దాని ద్వారా. అసలు ఏంటి దీని కాన్సెప్ట్ అంటే, నోవహు వాడ కంప్లీట్ ఛాయాచిత్రం అంతానండి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను చూపిస్తుంది. ఒకసారి మనం చూడగలిగితే దానికి ఉండే ద్వారాల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఆదికాండం 6:16 ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించమనెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తును గలదానిగా 1 2 3 అంతస్తులు గలదానిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం కింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును ఇదిగో నేను ఒక మార్గం 3 అంతస్తులు కట్టమంటున్నాడు. ఆ 3 అంతస్తుల్లో కిటికీ ఒక దానికి పెట్టమంటున్నాడు. ఆ కిటికీ పక్కనే ఒకే ఒక ద్వారబంధాన్ని పెట్టమంటున్నాడు, ఒకే ఒక గుమ్మాన్ని పెట్టమంటున్నాడు. సమస్త జల రాశులన్నింటినీ కూడా అంతం చేయబోతున్నాను. ఇందులో 2 చేతులు తీసుకొచ్చాను. చరిత్ర అంత చదివించినప్పుడు టైం లేదు మనకు తెలిసింది. ఈ రక్షణ చూసారు, ఈ వాడనే రక్షణ. ఒకే ద్వారం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రపంచానికి ఒకే ద్వారం రక్షణ. రక్షణ పొందాలంటే ఎవరు నమ్మాలో? ఇంకో మార్గం లేదు. యేసుప్రభు గారి గురించి రాయిస్తూ ఏమని రాయబడిందంటే, యోహాను సువార్తలో 14:6 యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గము నేనే సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు 2 మార్గాలు లేవు. పరలోకం వెళ్ళడానికి, తండ్రి దగ్గరికి మనం చేరుకోవడానికి ఒకటే మార్గం ఉందండి. ఆ మార్గం ప్రభు ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి మనం చేయాలి. అదే రీతిగా నోవహు ఓడలోనికి ఒకటే మార్గం. ఆ ఒకే మార్గము ద్వారా అందరూ లోపలికి రావాలి. అందరూ అంటే 8 మంది. ఎవరైతే ఏ కుటుంబం నోవహును బట్టి కుటుంబం రక్షించబడింది వారు మాత్రమే. తర్వాత మరలా డోర్లు మూసేస్తాడు దేవుడే. చూడండి, కిందకి వెళ్తే డోర్ మూసేసి ఉంటుంది. తర్వాత మళ్ళీ అది కారణము అదే అధ్యాయం 16 ఆ వాడుకు కిటికీ చేసి ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను
భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోని 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. 7వ అధ్యాయం 16 వచనం చూద్దాం. 7వ అధ్యాయం 16 వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా వాడలో అతనిని మూసివేసెను. ఒకే ద్వారాన్ని పెట్టించింది ఆయనే, ఆ ఒకే ద్వారాన్ని కూడా మూసేసింది. దేవుడే ఆ మార్గం పెట్టాడు, దేవుడే ఆ మార్గాన్ని కూడా యేసుక్రీస్తు అనే రక్షణ కూడా దేవుడే పెట్టాడు, దేవుడే ఆ మార్గాన్ని మూసేస్తాడు తోలు. ఇది దేవుడే, ఒకే మార్గాన్ని ఏర్పాటు చేసింది దేవుడే, ఆ మార్గపు తలుపు మూసేయాల్సింది కూడా దేవుడే. ఆ మూసేసే టైం ఎప్పుడో తెలుసా అండి? ఈ యుగ సమాప్తి, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ సమీపమే ఆ ద్వారం మూసివేయబడి, నోవహు వాడలోకి వెళ్ళిన తర్వాత కుటుంబము అన్ని జంతువులు వెళ్ళిపోయిన తర్వాత దేవుడే డోర్ మూసేశాడు. ఎందుకంటే ఆ మూసేసిన తర్వాత మరలా లోపల నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, బయట నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపల ఉన్న పరిస్థితి ఏంటి? లోపల ఉన్న పరిస్థితి భద్రంగా ఉంటారంటారా? క్షేమంగా ఉంటారంటారా? ఉన్నారు కదండి. 40 రోజుల పాటు లోపలికి వెళ్ళిన తర్వాత 40 రోజుల పాటు ప్రచండమైన వర్షము, ప్రచండమైన గాలులు, ప్రచండమైన ఆగకుండా కుండపోతలాగా ఆగకుండా ఒక్క క్షణం జరిగేలాగా కురిసిన వర్షం, భూమి అంతటి నిండేసి, భూమి మొత్తాన్ని తడిపేసి నిండేసి సముద్రాన్ని ఏర్పాటు చేసిన వర్షం కురిపిస్తే లోపల క్షేమంగా ఉన్నారు లేదా? క్షేమంగా ఉన్నారు కనుకనే మరలా క్షేమంగా వాళ్ళు బయట అడిగిపెట్టారు. ఎందుకు చెప్పమంటారు ఈ క్షేమం? ఆ వాడను తయారు చేసిన దేవుడు, దానికి డోరు పెట్టింది దేవుడు, ఆ డోరు మూసింది కూడా దేవుడే. ఎవరు తీయగలడు? దేవుడు తప్ప నరుడు ఎవడు కూడా. ఈరోజు క్రైస్తవులుగా మన జీవితాలు ఏంటి చెప్తారంటే, ఆ మూసివేయబడిన లోపల ఉన్న నోవహు గారి కుటుంబమే. ఎక్కడున్నామంటారా? క్రీస్తు అనే వాడలో లోపలికి వెళ్ళి డోరు వేయబడ్డాం, చేశాడు దేవుడు. ఇప్పుడు మన టచ్ చేయాలన్నా, మనల్ని ఎవడన్నా కదపాలన్నా, మనకి ఎవడన్నా హాని తలపెట్టాలన్నా అది ఎవరిని దాటి రావాలో తెలుసా? దేవుడిని దాటే. దేవుడి దగ్గర ఉంటే భయం అని ఉంటుందండి. మనకి దేవుడే ప్రొటెక్షన్ ఇస్తే భయం ఏమని ఉంటుందా? అమెరికాడికి భయం. ఎక్కడ ఈ పక్కన దేశంలో ఉన్నవాడు ఇరానోడు బాంబులు వేస్తాడు. అమెరికా ఇరానోడికి భయమే, ఇజ్రాయెల్ బాంబులు వేస్తుందండి, అంతే కదా. మనకెందుకు భయం? యేసుక్రీస్తు అనే వాడలోకి వచ్చేసిన మనకి, వాడకు సూచాయిగా యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉన్న వాడను తయారు చేసి క్షేమంగా ఉంచిన దేవుడికి మనం చూస్తున్నప్పుడు ఈరోజు క్రీస్తు అనే వాడలోకి వచ్చేసాం, రక్షణ తీసుకుని ఆ రక్షణ అనే వాడెక్కేసి ఆ వాడలో డోర్ మూసేసిన తర్వాత ప్రపంచంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడకూడదు. అంటే అక్కడ ఉన్నంత ప్రొటెక్షన్ ఇంకా మనకు బయట ఎక్కడా కూడా ఉండదు. ఈ సెక్యూరిటీ మన చుట్టూ ఉంది. తీసులో కాబట్టి ఏంటనుకున్నారు? అసలే లోపల ఉన్నప్పుడు నేను ఎవడ పట్టించుకోడేమో. ప్రభువులోకి వచ్చి చూడు, ప్రభువులోకి వస్తే నీ చుట్టూరు ఒక ప్రొటెక్షన్ వస్తుంది, నీ చుట్టూరు ఏమంటే దేవుని కాపుదల వస్తుంది.
నీ చుట్టూరు నీ లోపలికి ఎవడో చొరబడకుండా ఒక డోర్ వస్తుంది. ఆ డోర్ దాటుకుని మనం టచ్ చేయడం ఎవరు జరగదు. ఈరోజు బలహీనపడుతున్నారు చాలా మంది, దేవునిలో కృంగిపోతున్నారు చాలా మంది, దేవునిలో నిలబడలేకపోతున్నారు చాలా మంది. ఎందుకో తెలుసా? దేవుని కాపుదలలో ఉన్న సంగతి మర్చిపోవడం వల్ల. దేవుని ప్రొటెక్షన్లో ఉంటే మనం ఎవరు ఏం చేయలేరు. దేవుని కాపుదలలో ఉంటే మనం ఎవరు చేయలేరు. నోవహు వాడని ఎలాగైతే కాపాడుకుంటూ వచ్చాడో దేవుడు 40 దినాల పాటు, ఎన్ని ప్రళయాల్లో అన్ని వర్షంలో అంతటి వర్షంలో అంతటి మునిగిపోయాడు, భూమి మునిగిపోయాడు అంతటి వర్షంలో. దేవుడు మంచి మాట రాస్తున్నాడు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో, యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపలేడు. పైనుంచి చూస్తే గొర్రెల గురించి మాట్లాడుతూ, ఈ భూమి మీద గొర్రెలుగా ఉన్న మనల్ని తండ్రి యేసుక్రీస్తు అనే వాడలోనికి దేవుడు ఇచ్చాడట. తండ్రే ఇచ్చాడట. ఎవరిచ్చారు? రక్షణ అనేది ఎవరిచ్చారు మనకి? తండ్రి ఇచ్చాడు, యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారికి అప్పగించబడిన మనల్ని అపహరించడం ఎవరి వల్ల కాదు. వాళ్ళని అపహరించడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ రక్షణ, వాళ్ళు రక్షించేది ప్రభు, వాళ్ళని కాపాడేది ప్రభు, కాపాడడానికి మార్గాలను ఎంచుకునేది తండ్రి. ఇంత మంచి కాపుదల్లో మన జీవితాలు ఎందుకు భయపడి బ్రతుకుతున్నాం? ప్రతిదానికి భయం. లోకం అంటే భయం, చట్టం అంటే భయం, మనుషులంటే భయం, శాతానంటే భయం, లోకం అంటే భయం, ఒక దేవుడు అంటే భయం లేదు. అంతే కదా? అన్నిటికీ భయపడతాం. దేనికి భయపడడం? దేవుడికి మాత్రం భయపడతాం. అన్నిటికీ భయపడతాం. మన కళ్ళ ముందు జరిగే చిన్న చిన్న విషయాలకు కూడా సెన్సిటివ్ అయిపోయి ఏమైపోద్దని దీర్ఘంగా ఆలోచించేసి తల బాధ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని కాపుదల్లో ఉన్న సంగతి మర్చిపోతాం. యేసుక్రీస్తు అనే వాడలోకి వచ్చేసాం. దేవుడి చుట్టూ కీలు పోసి నీటి చుక్క కూడా లోపలికి రాకుండా ప్రొటెక్షన్ ఇచ్చి దాన్ని చక్కతో తయారు చేయించేసి ఒక మంచి బలమైన డోర్ పెట్టి ఆ డోర్ దోటుకుని ఎవరు రాకుండా ఉండాలి దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు. దేవుని వాళ్ళరా, ఈరోజు క్రైస్తవ్యం బలహీనపడ్డానికి కారణం అదే. ఉన్నాం, క్రైస్తవులు ఉన్నాం, కానీ బలంగా లేదు. ఎందుకేం తెలుసా? దేవుని కాపుదలలో మనం లేవు. రోజు మన రక్షణ ఏమంటే దేవుని సంకల్పం ద్వారా కలిగింది. ఏమంటే ఈరోజు మనం రక్షించబడ్డామంటే, రక్షణలోకి వచ్చి దేవునిలో నిలబడగలిగామంటే అది దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని ప్రణాళిక. ఏమంటే ఎక్కడెక్కడో పెరిగిన ఏ పరిస్థితుల్లో అప్పుడప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యమే ఉంటుంది. ఏమంటే దేవుడు తెలియని వయసులో మన ఆలోచనలు, దేవుడు తెలియని వయసులో మన తలపులు, దేవుడు తెలియని వయసులో మన ప్రణాళికలు, దేవుడు తెలియని వయసులో మన యాటిట్యూడ్స్ కంప్లీట్ డిఫరెంట్. అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా? నాకు అనిపిస్తుంది చాలాసార్లు. చాలా రఫ్గా ఉండేవాడు దేవుడు తెలియనప్పుడు. నేను చాలా ఎంజాయ్ చేసేవాడు లోకంలో దేవుడు తెలియనప్పుడు. దేవుడు తెలియనప్పుడు లోకంలో ఇదే లోకం అని అనుకున్నాను, ఇదే జీవితం అని అనుకున్నాను. దేవుడు తెలియదు. నన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు చాలాసార్లు. చిన్ననాటి నుంచి ఊహ వచ్చేంత వరకు చూసిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఏం జరిగింది? ఇదిగో దేవుని కాపుదలలోకి వచ్చాం. జీవితాలు మార్పులోకి వచ్చాయి. దేవుని రక్షణలోకి వచ్చాం. దేవుని ప్రణాళికలోకి వచ్చాం. ప్రణాళికలో ఉన్న మనల్ని తప్పించడం అవతారం కాదు. మనమే వెళ్ళిపోవాలి తప్ప ఎవడు తప్పించలేదు. సాతానుగాడి చేతిలో కంటే ఆ అతనుగాడు తీసుకోడు. విచిత్రం తెలుసా? సాతానికి మనం దొరికిపోవాలంటే మనమే ఆడి దగ్గరికి వెళ్ళిపోవాలి. సాతానికి దొరికిపోవడం అంటే తెలుసా? మనం పట్టుకెళ్ళడం, మనం ఆడి దగ్గరికి వెళ్ళిపోతాం. అనంతటిగా మనం వెళ్తే తప్ప దేవుని కాపుదల నుంచి మనం తప్పించలేదు. ఈరోజు ప్రపంచానికి
జరిగిన ఈ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక దేవుడు ఎప్పుడో ఎన్నో సంకల్పం, ఎన్నో కోటాను కోట్ల సంకల్పం ఏపీసీ పత్రికలు కనపడుతుంది మనకి. యేసుక్రీస్తు వారి ద్వారా మనకి రక్షణ రావాలని ఎప్పుడు అనుకున్నట్టు ఆయన జగత్తు పునాది ఈరోజు భూమి మీద ఉన్న చరిత్ర కాదండి. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడిలో క్రీస్తులో మనకు రక్షణ రావాలని దేవుడు ప్రణాళికలు వేసుకుంటే దాన్ని ఆయా రూపంలో, నోవాహు వాడ రూపంలో, లేదంటే పాత నిబంధన పస్కా రూపంలో, అనేకమైన ఛాయ రూపంలో చివరికి వచ్చేసరికి యేసు ప్రభువుని డైరెక్ట్ గా నిలబెట్టి రక్షణ ఇస్తే మన ఇంత రక్షణ మాత్రం ఇంత రక్షణ, ఇంత పెద్ద రక్షణ మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షించబడ్డామన్న సంగతి మర్చిపోతున్నాం. మనం ఏం చెయ్యాలి, మన యొక్క అసలు మన పని ఏంటి, రక్షించబడ్డాక అనే సంగతి మర్చిపోతున్నాం. మనం కాపాడబడ్డ మన పని ఏంటి, వచ్చి వెళ్ళిపోవడమైన బొమ్మల్లాగా అనే సంగతి మర్చిపోయాం. అందుకే ఈరోజు చూడండి, సంఘాలని బొమ్మల్లాగా వచ్చి బొమ్మలాగా వెళ్ళిపోతున్నారు. అదే రక్షణ. నీట్గా డ్రెస్ చేసుకుని, సెంటు కొట్టుకుని, చక్కగా మంచిగా చచ్చిపోచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి వాంతి చేసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న ఒక బిజినెస్ ప్లాన్ విన్నాను, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, చాలా మంది ఏమంటారు, వాళ్ళు చెప్పినప్పుడు ఎలా చెప్తారంటే, ఏం లేదంటే మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే జాబ్ అంటాడు. ఆ ఇద్దరు ఎలా జాయిన్ చేయాలంటే, మీరేం అవసరం లేదు, మా ఇద్దరిని మీరు చూపించండి, మేము జాయిన్ చేస్తాం. అక్కడి నుంచి మీరు చూసుకోవాల్సిన లేదు, మీ రూట్ ఎక్కడికో వెళ్ళిపోతా అంటాడు. తర్వాత అంటే ఇద్దరిని జాయిన్ చేసే పోలు ఇదేదో బాగున్నట్టుంది, ఒకే రోజు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లాగా అయిపోతామో మనం కలలు కనేసి ఏదో అప్పో చేసి ఆ ఇద్దరిని కాళ్ళు ఇల్లు పట్టుకుని తీసుకొని జాయిన్ చేశాక మీ ఫోన్ ఇవ్వండి అంటాడు. ఇలాగా ఇచ్చిన తర్వాత ఇందులో 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి, ముందు మీ పేర్లు రాయండి. 1 2 3 4 100 మంది, 1000 మంది వద్దు, 1000 మందిలో 100 మంది. ఆ 100 మందిలో 10 మంది సెలెక్ట్ అవుతారు, 10 మందిలో 5 పని చేస్తారు. అంతే మీరు కోటిస్తుంది. పెళ్ళ ఆశ్చర్యం వేసిందండి నిజంగా. ఇదే కాన్సెప్ట్ దేవుని సువార్త ప్రకటించడంలో పెట్టింది అందుకోండి. అదే కలిసి మనం వింటున్నాం కదా, అనేకులకు వాక్యం చెప్పాలి, అనేకులకు వాక్యం చెప్పాలి, అనేకులకు వాక్యం చెప్పాలి. ఇదే కాన్సెప్ట్ ఎంతమంది పెట్టుకుంటే బాగుంటుంది? మన కాంటాక్ట్ లిస్ట్ లో అంత పెద్ద లిస్ట్ ఉందిలే, ఇందులో ఒకళ్ళు మారినా చాలు. నిజంగా దేవుడికి ఉపయోగించాల్సిన విషయాలన్నీ సాధారణంగా ఉపయోగించుకున్నాడండి. దేవుని పనికి ఉపయోగించే పాయింట్లన్నీ కూడా సాధారణంగా ఉపయోగించుకుంటున్నాడు. మన మధ్యన మా పిల్లలు ఏదో కార్టూన్ ఛానల్ చూస్తూ అందులో అంటున్నాడట, నీకు మమ్మీ ఇష్టమైతే లైక్ కొట్టు, డాడీ ఇష్టమైతే ఫాలో కొట్టాడు. ఇద్దరు ఇష్టమే కదా, 2 కొట్టేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం లేదు కాదు. అది తెలివితేటలు చూడండి. లైక్ కామెంట్ అంటే ఎవరు చేయట్లేదు కదా పిల్లలకి. నీకు డాడీ ఇష్టమా, లైక్ కొట్టు, మమ్మీ ఇష్టమా, ఫాలో కొట్టు, 2 ఇష్టమా, ఇద్దరు 2 కొట్టేస్తున్నారు. అయ్యా వస్తాయి రోజు. పాపంలో మనుషులు తెలివితేటలు ఎంత చక్కగా ఉన్నాయి, కానీ దేవుళ్ళలోకి వచ్చేసరికి ఇవన్నీ దేవుల్లో మనం తెలివితేటలు పెట్టడం లేదు. చాలా తెలివైన వాళ్ళు పుట్టించాడు దేవుడు. అది ఎలా కూడా మనల్ని పాముల వలె వివేకులను, పావురం వలె ఇస్తారు. ఎక్కడ మన వివేకం ఏమవుతుంది? మన వివేకం ఏమైపోయింది? అనేకులు మార్చడానికి ఉపయోగించాల్సిన వివేకం ఏం చేస్తున్నాం? మనం బ్రతకడానికి ఉపయోగించుకుంటున్నాం, బ్రతుకుదేరికి ఉపయోగించుకుంటున్నాం, వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నాం, కానీ దేవుని పనులు మాత్రం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దేవుని వల్లారా, దేవుని సంకల్పంలో ఉన్నవారందరూ కూడా రావాలి అంటే మీరు, నేను, దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నాం. మనందరం కూడా దేవుని పరిచర్యను ప్రకటించాలి, సువార్తను చేయాలి. అది కుటుంబం దగ్గర మొదలుపెట్టి సమాజం వరకు, కుటుంబంలో మొదలుపెట్టి సమాజం వరకు. మారరా సెక్రటరీ, నువ్వు చెప్పావా లేదా ఇంపార్టెంట్. ప్రభు వచ్చింది నాన్న, ఇదిగో నీ ఫ్యామిలీ నువ్వు ఎంతమంది చెప్పు, అది చెప్పినా ఎవరో ప్రభు అందుకే చెప్పలేదు అంటున్నా. డైలాగ్ ఏముంటుందంటే, ప్రభా మా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలియదేమో, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, అవి చెప్పినా వినరు అందుకే నేను చెప్పలేదు. అంతే కదా మన ఆన్సర్. ప్రభు అంటాడు,
నేను ఆయన చిన్నప్పటి నుంచి నేను చూశాను, నువ్వే చూడలేదే ఉంటాయి. అంతే కదా, ఆలోచిద్దాం ఒకసారి. దేవుని మాటలు ఎంత సూటిగా మనతో మాట్లాడుతున్నాయి కొన్నిసార్లు. దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో మనం ఎక్కడో నిర్లక్ష్యం చేస్తున్నామేమో. అట్లీస్ట్ చెప్పే ఆలోచనే మనకు లేదేమో, చెప్పాలనే తలంపులే మనకు లేదేమో. అందుకే సత్యము సత్యము సత్యం అని వెంటబడుతున్నాం, మనం పలచబడిపోతున్నాం తప్ప చెక్కబడుతుంది. సత్యాన్ని అనుసరిస్తున్న వారు ఇప్పుడు పలచగా ఉంటారు, అసత్యాన్ని అనుసరిస్తున్న వారు దండిగా ఉంటారు, గట్టిగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశము, దేవుడు మనకి ఇచ్చిన ఆ సమయము మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించాల్సిన సమ్మర్ రాగానే పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేయాలా, కరాటేలో జాయిన్ చేయాలా, కంప్యూటర్ క్లాసులో జాయిన్ చేయాలి. ఎందుకంటే ఈ 2 నెలలు ఖాళీగా ఉంటే అసలు ఇంకేమైనా ఉందా? మరి 2 నెలలు మన పాటు ఏంటి? సమ్మర్ క్యాంప్ మనకి ఏంటి? క్రైస్తవులు కాదు కదండి. పిల్లల కోసం సమ్మర్ క్యాంప్ ప్లాన్ చేసాం, బాగానే ఉంది. నీకు వండే పని లేదు, పెద్దగా పొద్దున్నే 6 గంటలు వేసి బాక్స్ కట్టే పని లేదు, చక్కగా ఎప్పుడు లేేటప్పుడు 3 గంటలకో 4 గంటలకో 2 గంటలకో ఎక్కడో పంపిస్తాం, టైం కుదురుతుంది. మరి మన పని ఏంటి అనిపించింది. అసలు క్రైస్తవులుగా మనం పెట్టుకోవాలి సమ్మర్ క్యాంప్. ఈ సమ్మర్లో ఎవరు మార్చాం, ఎవరికి వాకింగ్ చెప్తాం, ఎన్ని సువార్తలు ప్రకటిస్తాం, ఎంతమందికి దేవుని మాటలు తెలియపరచాం. వాళ్ళు విన్నారా వినలేదా పచ్చిపోండి. నువ్వు కరపత్రం ఇచ్చలేదు కాదు, నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కరపత్రం, అట్లీస్ట్ కరపత్రం ఒకసారి ఖాళీగా ఉన్నవాడు చదవను. కరపత్రం జపనవసరం లేదు, మూత కూడా వాడవలసిన లేదు, నీ నోటిని కూడా వాడవలసిన లేదు. అట్లీస్ట్ కరపత్రం ఇచ్చి అమ్మిందులో మంచి మాటలు నేను ఖాళీ ఉన్నప్పుడు చదివి నేను అడిగినప్పుడు మళ్ళీ అడుగుతాను. అంతే కదా, దేవుని వాక్యం ప్రకటించడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ మనం ఎంచుకోవడమే కష్టమవుతుంది. అంటే క్రీస్తు ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఏమండి, నోవహు వాడలో ప్రవేశించిన వాళ్ళందరూ కాపాడబడ్డారు, దేవుని ప్రొటెక్షన్లు ఉన్నారు. ఈరోజు మనందరం కాపాడబడ్డాం, ఇంకా కాపాడబడవలసిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎందుకో తెలుసా? నోవహు తలుపు మూసేసాడేమో దేవుడు, ఇప్పుడున్న తలుపు ఇంకా నోవహు వాడ తలుపు ముయ్యబడిందేమో, రక్షణ అనే తలుపు ఇంకా ముయ్యబడలేదు. తెచ్చారు దేవుడు అలాంటి వాళ్ళ కోసం, మనలాంటి అనేక మంది కోసం. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం మనం ఎలా సిద్ధపాటును కలిగి ఉండాలని చెప్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చివరికి మాట చూసుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడైన నోవహు విశ్వాసాన్ని బట్టి తన కుటుంబం కోసం వాడ సిద్ధం చేశాడు. ఈరోజు మనం కొత్తగా వాడను సిద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాటర్ రెడీగా ఉంది. అరుదు నోవహు తన చేతులతో తయారు చేసాడు వాడ. ఈరోజు మనం వాడను తయారు చేయాల్సిన అవసరం లేదు, వాడ దగ్గరికి మార్గం చూపిస్తే. అలాగా ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్లో, దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో, దేవుడు మనకి ఇచ్చిన అటువంటి స్థితిగతుల్లో ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించగలుగుతాము? వాడు రెడీగా ఉంది, డోర్ తీసి, డోర్ మూయలేదు ఇంకా, డోర్ తీసి రెడీగా ఉంది. తీసిన డోర్ వైపు ఆ మార్గాన్ని ఎంతమంది చూపించగలుగుతున్నాం? అలా మన జీవితంలో ఎంతమంది చూపించగలుగుతామో దాన్ని బట్టి యేసుక్రీస్తు వారి రాకడ సమయంలో మనకి తీర్పు దినాన దాన్ని తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నమ్మిన వాళ్ళు నమ్మినట్టుగా ఉండిపోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. నమ్మిన వాళ్ళు నమ్మినట్టుగా మనం వచ్చి వెళ్ళిపోవడం వల్ల మనకే మేలు, కానీ అనేకుల కోసం మనం ఆలోచన కలిగి ఉండాలంటే ప్రభు మనల్ని ప్రకటించాలి. కనుక యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ నోవహు వాడ రెండింటికి
చాలా దగ్గర పోలికలు కనబడుతుంటే మనకి ఆ పోలిక మనకు అర్థమైనప్పుడు ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా అనేకులు మనం పట్టించేవాళ్ళం. ఈ సమ్మర్లో ఈ సమ్మర్ డేస్ ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక కాన్సెప్ట్, ఆలోచన నీ కుటుంబానికో, నీ పక్కింటి వాళ్ళకో, నీ పొరుగు వారికో, అయితే ఎవరో ఒకరికి మనం చెప్పాలన్న ధైర్యాన్ని మనం ఉంచుకోవడానికి ఏమైనా అలా ప్రయత్నం చేద్దాం. అలాంటి కార్యక్రమాలు చేయించడానికి ఇలాంటి సభలు కూడా ప్రణాళిక. ఈరోజు మనం విన్నాం, ఈరోజు ఈ మాట్లాడినాం. ఇలాంటి సభలు ఈ నెలలో ఒకటి రెండో పెట్టుకుంటే అనేకులు పెరిగొచ్చు. అనేకులను పిలుచుకొస్తే, అనేకులను తోడుకొని వచ్చి వాళ్ళకి వినిపింపజేస్తే వార్త అనేది మనమే చెప్పవసరం లేదు. మనం తీసుకొచ్చి అది వేరే ద్వారా కూడా చెప్పించవచ్చు. ఇంకా దేవుని పని మనకి చాలా ఉంది ప్రియుల. రక్షణ పొందిన వారిని కొద్దిమందిగా ఉన్నాం, అనేకులను చేర్చాలి. ఇందులో ఆ బాధ్యత మనకి ఇచ్చాడు కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు సహకరిద్దాం. మన ఆనందాన్ని గారు ఎంతో ప్రయాసపడి సంఘం చిన్న సంఘమే తెలుసు. అయినప్పటికీ అనేకులకి ఇక్కడ వాక్యం ప్రకటించాలి, అనేకులను బలపరచాలి, మేము బలపరచబడాలని ఆయన ఎంతో ఖర్చు పెట్టి సంఘం అంతా కట్టుకుని యవనస్తులు అందరూ చక్కగా పరిచయం చేయడానికి ఒకటే ఉద్దేశం. మనం దేవుని పరిచయంలో మనము మన కుటుంబాలు అన్ని వర్ధిల్లింపబడాలి, మారు మనసు పొందాలి, రక్షణలోకి రావాలి. మనం అనేకులను దేవుని మార్గంలో తీసుకోవాలి. ఆ వాడికి ఆ బాధ్యతను తీసుకుందాం, అది ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి నిన్న మాటలు మనందరి జీవితంలో ఫలింపులోకి వెళ్ళాలని యేసుక్రీస్తు రక్షణ వాడ డోర్ తీసుంది, వెయిటింగ్ అనేకుల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమందున్న